హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర పరిధిలోని పెన్షన్దారులకు తహసీల్దార్ బాలశంకర్ కీలక సూచన చేశారు. వచ్చే నెల పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ చేయించుకోవాలని కోరారు. బహదూర్పుర పరిధిలో దాదాపు 12,000 మందికి బయోమెట్రిక్ పెండింగ్లో ఉందని తెలిపారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్దారులు తమ ఆధార్ కార్డును వెంటనే తెచ్చుకుని వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలని మనవి చేశారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, డిజేబుల్డ్ పెన్షన్ తదితర పెన్షన్లు తీసుకునే ప్రజలందరికీ విజ్ఞప్తి. మా మండల పరిధిలో మే 15 తారీఖు నుంచి లైవ్ అథెంటికేషన్ జరుగుతుంది. అంటే మీరు మేము పెట్టిన సెంటర్లకు వచ్చి ఫోటో దిగాలి. మీరు ఫోటో దిగితే ఓకే అని సబ్మిట్ కొట్టేస్తే మీరు నెక్స్ట్ పెన్షన్ తీసుకునే దాంట్లో మీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు అందుబాటులో లేకున్నా కూడా సెంటర్లకు రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మా మండల ఆఫీస్కి వస్తే మండల ఆఫీస్లో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఫోటోలు తీస్తాం. మిమ్మల్ని ఫోటో తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. 3 సెకండ్లు 4 సెకండ్లల్లా క్లియర్ అయిపోతుంది. సో అట్లా ఎవరన్నా మిగిలిపోయినా ఇప్పటిదాకా మా మండలంలో 28,434 మందికి 12,000 మంది 15,000 అంటే 16,000 మంది, సుమారుగా 16,000 మంది వచ్చారు. ఇంకా 12,000 మంది రావట్లేదు. సో వాళ్ళకు మెసేజ్ వెళ్ళట్లేదా, ఇన్ఫర్మేషన్ తెలియట్లేదా అనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలను తెలియజేయడం జరుగుతుంది. సరే, వాళ్ళ రాకపోతే వాళ్ళు సెంటర్లు ఉన్నాయి కానీ ఒక్కరిద్దరు కాకుండా అక్కడ పోతే వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గరికి ఇక్కడ రావాలి. ఇక్కడ బహదూర్పుర మండల ఆఫీస్ వస్తుంది. బహదూర్పుర మండల ఆఫీస్ నియర్ డిసైడ్ పోలీస్ స్టేషన్ బహదూర్పుర అడ్రస్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడే వచ్చి ఇక్కడనే 5 మంది 6 మందిని పెట్టాము. ఇక్కడనే తీసుకుంటే మంచిదని మా ఆలోచన. 10:30 to 5 o'clock మధ్యలో. ఒకవేళ 15 తారీఖు వరకు రాకపోతే మే 15 నుంచి జూన్ 15 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఒకవేళ జూన్ 15 తారీఖు వరకు రాకపోతే పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఓల్డ్ ఏజ్